హాయ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మనము బహుపదులు కారణాంక విభజన అనే చాప్టర్ చదువుతున్నాం. దాంట్లో భాగంగా నిన్న మనం బహుపది అంటే ఏమిటి అనేటటువంటి నిర్వచనం నేర్చుకున్నాం. దానిపైన ఒక డెఫినేషన్ జ్ఞాపకం చేసుకుంటే, ఒక బీజీయ సమాసంలో చరరాశుల యొక్క ఘాతాంకాలు రుణేతర పూర్ణ సంఖ్యలైనప్పుడు ఆ సమాసాలను బహుపదులు అంటారు అనేటటువంటి నేర్చుకున్నాం. దాంట్లో భాగంగా బీజీయ సమాసం అంటే ఏంది, చరరాశి అంటే ఏంది, ఘాతాంకం అంటే ఏంది, అవి రుణేతర పూర్ణ సంఖ్యలు ఏ విధంగా అవుతాయి అనేటటువంటి డిస్కస్ చేసినాం. ఈ 4 టాపిక్ల నుంచి మనము నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఒకసారి చూస్తే పేజ్ నెంబర్ 28లో మనకు పేజ్ నెంబర్ 28లో ఆలోచించి చర్చించి రాయండి అని ఉంది. ఈ క్రింది సమాసాలు ఏవి బహుపదులు అని అడిగి ప్రశ్నించండి. ఫస్ట్ ఏమి ఇచ్చింది చూడండి, 4x² + 5x - 2. 4x² 5x - 2 అన్నప్పుడు 5x - 2 4x² + 5x - 2. ఒక్క నిమిషం, సారీ. 4x² + 5x - 2 అన్నప్పుడు ఇది బహుపది అవుతుందా? బహుపది కావాలంటే ఏం కావాలి? ఒక బీజీయ సమాసమై ఉండాలి. ఇది ఒక బీజీయ సమాసము. ఈ బీజీయ సమాసంలో చర్రాశుల ఘాతాంకాలు, చర్రాశులు ఏవేవి ఉన్నాయి? x² అనేటటువంటిది ఒక చర్రాశి, x అనేటటువంటి ఒక చర్రాశి, ఘాతాంకాలు రుణేతర పూర్ణ సంఖ్యలైనప్పుడు, రుణేతర పూర్ణ సంఖ్యలు, రుణేతర పూర్ణ సంఖ్యలు. రుణేతర అని అంటే ధనపూర్ణ సంఖ్యలు అన్నమాట. రుణేతర అని అంటే ఏంది? ధనపూర్ణ సంఖ్యలు. ఇవే ఉండాలి, ఓకేనా? అంటే ఈ బహుపది చూడండి, దీనిలో ఏమేమి ఉన్నాయి? పైన 2, 1 అవే ఉన్నాయి. కాబట్టి ఇది 4x² + 5x - 2 అన్నప్పుడు, 4x² + 5x - 2 అన్నప్పుడు దీంట్లో ఏమవుతుంది? దీనిపైన ఘాతాంకం ఒకటి ఉంది, దీనిపైన ఘాతాంకం కూడా ఒకటే ఉంది. కాబట్టి ఇది బహుపది అగును అని రాస్తే అయిపోతుంది. ఓకే. సెకండ్ ప్రాబ్లం చూడండి. అదేవిధంగా సెకండ్ ప్రాబ్లం y² - 8లో కూడా ఏమవుతుంది? దీని యొక్క ఘాతాంకం ఎంత ఉంది? 2 ఉంది. కాబట్టి ఘాతాంకం 2 అయినప్పుడు ఇది కూడా ధనపూర్ణ సంఖ్య, అంటే రుణేతర పూర్ణ సంఖ్య కాదు అన్నమాట. రుణేతర పూర్ణ సంఖ్య కాదు కాబట్టి ఇది బహుపది అవుతుంది. బహుపది అగును అని రాస్తే అయిపోతుంది. బహుపది అగును, ఇది బహుపది అవుతుంది. నెక్స్ట్ 5 కాన్స్టాంట్ టర్మ్ ఇచ్చింది. కాన్స్టాంట్ టర్మ్లో కూడా 5 × x⁴0. 0 అనేటటువంటిది 5 అనేటటువంటి స్థిర సంఖ్య. దీని పక్కన ఎంత లేదంటే x⁴0 ఉన్నట్టు. 0 ఉంటే ఏమవుతుంది? ఇది ధన సంఖ్య కాదు, రుణ సంఖ్య కాదు. కాబట్టి ఇది బహుపది అవుతుంది. నెక్స్ట్ 2x² + 3x - 5. ఈ ప్రాబ్లంలో చూడండి మనం 4th one. దీంట్లో 2x² + 3x అంటున్నాడు. 3x అంటే అర్థమైంది, ఇది పైనకి వచ్చింది అనుకోండి, 3 × x⁻−1 అవుతుంది. దీని ఘాతం ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. ఇది ఒకవేళ పైనకి వస్తే ఏమవుతుంది? x⁻−1 అవుతుంది, -5. అంటే దీని ఒక ఘాతం ఏమైంది? రుణ సంఖ్య అయింది. కాబట్టి ఇది బహుపది కాదు అని రాయాలి. ఓకే. నెక్స్ట్ √3x² + 5. √3x² + 5y. దీని ముందర √3 ఉంది ఇక్కడ. దీని యొక్క మనం ఏం చేయాలి? చరరాశి యొక్క ఘాతాంకం చూడాలి, అంతే. ఏం చూడకూడదు. పైన ఎంత ఉంది? ఒకవేళ రుణ సంఖ్య ఉంది అంటే అది బహుపది కాదు అని రాయాలి. ఒకవేళ ఇక్కడ ఉంది ధనపూర్ణ సంఖ్య ఉంది అని అంటే బహుపది. ఇదేమవుతుంది? ఒక బహుపది అవుతుంది. బహుపది అగును అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 1/x + 1. చూడండి, చర్రాశి ఎక్కడ ఉంది? హారంలో ఉంది.
చర్రాశి హారంలో ఉన్నప్పుడు కూడా దాన్ని ఏం చేయాలని అంటే అదేమవుతుంది x⁻⁻1 అవుతుంది. అంటే చర్రాశి ఎప్పుడైనా హారంలో ఉంది అని అంటే మనం ఏం చేసి దాన్ని బహుపది కాదు, డైరెక్ట్గా మనం అది గుర్తుపెట్టుకోవాలి. చర్రాశి హారంలో ఉంది అని అంటే అది బహుపది కాదు, బహుపది కాదు అని రాసండి. నెక్స్ట్ రూట్ ఎక్స్, x⁻1/2, x⁻1/2, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అన్నాడు. x1/x+1 x⁻1 కాదు, బహుపది కాదు. నెక్స్ట్ x⁻1/2, ఇది కూడా x⁻1/2 అంటున్నాం కాబట్టి బహుపది కాదు. పూర్ణ సంఖ్యలు మాత్రమే ఉండాలి, రుణేతర పూర్ణ సంఖ్యలు. కానీ ఇక్కడ x⁻1/2 అనేటటువంటిది అకరణీయ సంఖ్య, అకరణీయ సంఖ్య కాబట్టి ఇది బహుపది కాదు, బహుపది కాదు. రైట్. ఇక మనం ఏం తీసుకోవచ్చు దీన్ని, దీంట్లో ఉన్న రూట్ ఎక్స్ 3xyz, 3xyz, 3xyz. దీంట్లో కూడా దీని యొక్క ఘాతం 1, దీని యొక్క ఘాతం 1, దీని యొక్క ఘాతం 1, 3 1లే ఉన్నాయి. 1 + 1 + 1 3 అంటే పరిమాణం ఎంత అవుతుంది, దీన్ని 3 అవుతుంది. ఇది కూడా ధన సంఖ్యలే, అన్ని రుణేతర పూర్ణ సంఖ్యలు లేవుగా ధన సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా బహుపది అవుతుంది, బహుపది అగును, బహుపది అవుతుంది. ఓకే. నెక్స్ట్ మనకు వచ్చేసి ఆలోచించి చర్చించి రాయండి అనేటటువంటిది కంప్లీట్ అయింది. నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదాం. ఏకచరరాశిలో బహుపదులు, ఏకచరరాశిలో బహుపదులు. దీన్ని కొంచెం చూస్తే ప్రతి చరరాశిని సూచించడానికి గుర్తు వాడుతారు. చరరాశిని ఏ విలువకైనా తీసుకుంటుందని మనకు తెలుసు. అంటే ఏదైనా ఒక చరరాశి ఉందనుకోండి, 2x ఉదాహరణ ఇచ్చింది, 2x 3x -x ఇవన్నీ కూడా ఏ విలువనైనా తీసుకుంటుంది. మనం ఎక్స్లో ఏ విలువను ప్రతిక్షేపించినా కూడా అది తీసుకుంటుంది. ఉదాహరణకు ఎట్లా ఇచ్చిండు, ఒక స్థిరరాశి ఇక్కడ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత తీసుకున్నాడు. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతకు సూత్రం ఏమి ఇచ్చిండు, చతురస్ర భుజం 4 సెంటీమీటర్లు, చుట్టుకొలత = 4 × s. చతురస్ర భుజానికి సూత్రం ఏంది, చతురస్ర భుజం s, ఇక్కడ చుట్టుకొలత 4s అని ఇచ్చిండు. అంటే చతురస్ర భుజం 4 సెంటీమీటర్లు అయినప్పుడు, చతురస్ర భుజము 4 సెంటీమీటర్లు అయినప్పుడు చతురస్ర చుట్టుకొలత ఎంత అవుతుంది, 4 × s. ఎస్ విలువ ఎంత ఇచ్చిండు, 4 సెంటీమీటర్లు ఇచ్చిండు. 4. అదేవిధంగా భుజము 5 సెంటీమీటర్లు అయినప్పుడు, అంటే ఈ చతురస్రం యొక్క భుజము 5 సెంటీమీటర్స్ అయినప్పుడు దానికి చుట్టుకొలత 20 సెంటీమీటర్స్. సూత్రం ప్రిన్సిపల్ అదే ఉంది, 4 × s. కానీ 4 × 5 ఇక్కడ ఏం రాస్తున్నాం, 5 రాస్తున్నాం. 4 × 5 = 20 సెంటీమీటర్స్. 10 సెంటీమీటర్లు అయితే ఒకవేళ 4 × s వాల్యూ, ఇప్పుడు s వాల్యూ ఎంత అవుతుంది, 10. అంటే ఒక చరరాశికి బదులుగా మనం 4 అనే స్థిరరాశిని ఉపయోగిస్తున్నాం, 5 అనే స్థిరరాశిని ఉపయోగించినాం, 10 సెంటీమీటర్లు అనేటటువంటి స్థిరరాశిని ఉపయోగించినాం. బీజ సమాసంలో స్థిరరాశి విలువ ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది, కానీ చరరాశి విలువ మాత్రం ఎప్పుడు ఏమవుతుంది, మారుతూ ఉంటుంది. దీన్ని బట్టి మనకు ఏం తెలుస్తుంది, చరరాశి విలువ ఎప్పుడు మనం మారుతూ ఉంటుంది. అది ఒక ప్రిన్సిపల్ లాగా ఉపయోగపడుతుంది, సూత్రం అన్నిటికీ ఒక సూత్రంలాగా ఉపయోగపడుతుంది. ఓకే. ఇక్కడ ఒక మంచి వర్డ్ ఇచ్చింది చూడండి. నేను టెక్స్ట్ బుక్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే, ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ అనేటటువంటిది ఫాలో అయితే మీరు ఒకసారి విన్న తర్వాత మీరు ప్రాక్టీస్ చేయడానికి చదవడానికి ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా నేర్చుకోవడంలో మనం ఒకసారి చదవడం కంటే ఒక 4-5 సార్లు చదవడం వల్ల మనకి ఎక్కువ ధ్యాసకు ఉంటుంది. కాబట్టి నేను టిక్ చేసి మీకు చూపిస్తున్నాను. మనం ఒక సమాసాన్ని అంటే ఎట్లా రాస్తాం, ఒక సమాసాన్ని ఒక స్థిరరాశి ఇంటూ ఒక చరరాశి రూపంలో రాయాలనుకున్నప్పుడు ఒక సమాసం రాస్తున్నాం, ఏదైనా ఒక సమాసం రాస్తున్నాం, 4s లేకపోతే 7a అనేటటువంటివి ఇవి సమాసంగా రాస్తున్నప్పుడు రాయాలనుకున్నప్పుడు స్థిరరాశులు కూడా తెలియని సందర్భాల్లో స్థిరరాశుల కింద ABC మొదలగు అక్షరాలను వాడతాం. కావున సమాసాలను సాధారణంగా AX BY CZ అని వాడతాం. అయితే మామూలుగా ఇప్పటివరకు మీరు ఏం చేసిండ్రు అంటే 4x 5y ఇటువంటివి చూసిండ్రు. కానీ ఒకవేళ నాకు స్థిరరాశి కూడా ముందర ఉన్నటువంటి స్థిరరాశి కూడా తెలియదు, ఇప్పుడు 5x అని రాసినప్పుడు దీంట్లో చర్రాశి ఇది, స్థిరరాశి ఇది అని అంటాం, అవునా కదా? అన్నప్పుడు స్థిరరాశులు కూడా తెలియదు అనుకోండి, ఈ 5 అనేటటువంటివి కూడా తెలియదు నాకు. తెలియకపోతే అప్పుడు ఏం చేయొచ్చు అని అంటే, దాన్ని ABC అనేటటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ అక్షరాలతో, ABC అనేటటువంటి ఈ అక్షరాలతో సూచిస్తాం. దీన్ని AX + BY
ప్లస్ సిజెడ్ ఈ విధంగా సూచించవచ్చు. దీన్ని సమాసము అని అంటాం. సాధారణంగా ఇల్లుని చూపిస్తాం అన్నమాట. ఒక బహుపది రాస్తున్నాం, రాసినప్పుడు ఎట్లా చూపిస్తాం? నీకు స్థిరరాశి తెలియదు, చర్రాశి తెలియదు. చర్రాశిలో మామూలుగా ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ రాస్తామని అర్థమైంది. మళ్ళీ ఈ ముందలి అంకె ఎంత ఉంది స్థిరరాశి కూడా తెలియకపోతే అప్పుడు దీనిలో ఏం రాస్తామని అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ఈ విధంగా రాస్తాం. ఈ సెంటెన్స్ నుంచి మనకు తెలుస్తుంది చూడండి. ఓకేనా? ఈ విధంగా నెక్స్ట్ టాపిక్ ఏకచరరాశిలో బహుపదులు. మనం చదివేటటువంటిది ఇప్పుడు టాపిక్ చదివేటటువంటిది ఏకచరరాశిలో బహుపదులు. ఏకచరరాశిలో బహుపదులు మాకు టాపిక్ దశ పెట్టుకోవాలి. అయితే ఏకచరరాశిలో బహుపదులు రాసేటప్పుడు ఒకసారి ఇవి చేయండి, ప్రాబ్లం చూద్దాం ఎట్లా రాస్తాము అనేటటువంటిది. ఏకచరరాశితో కూడిన రెండు బహుపదులు, ఎక్స్ చరరాశితో కూడిన బహుపదులను రాయండి అన్నాడు. ఎక్స్ చరరాశితో కూడిన అన్నాడు. ఎక్స్ చరరాశి అంటే మనం రాసినటువంటి బహుపది లోపల ఎక్స్ చరరాశి ఉండాలి. ఆ విధంగా ఉండేటటువంటి రెండు బహుపదులు రాయమంటాడు. మీకు ఏదైనా బహుపది రాయొచ్చు. 3x² ప్లస్ 2x మైనస్ 8. ఇప్పుడు ఈ బహుపదిలో ఏముంది? ఎక్స్ మాత్రమే ఉంది. ఈ విధంగా రాయాలి. దీన్ని ఎక్స్ చరరాశిలో బహుపదులు రెండు రాయమన్నాడు. 6x³ 5x² మైనస్ 2x ప్లస్ 6. ఎన్నెన్ని పదాలు ఉన్నాయి దాంట్లో ఏమున్నాయి? ఓన్లీ చర్రాశి ఎక్స్ మాత్రమే ఉంది, వేరే చర్రాశి లేదు. కాబట్టి ఏక చరరాశిలో బహుపదులు అని అంటాం. ఈ విధంగా ఉండడాన్ని ఏమంటారంటే ఏకచరరాశిలో బహుపదులు. ఏకచరరాశిలో బహుపదులు అని అంటాం. ఓకే. వై చరరాశిలో కూడిన బహుపదులు రాయండి అన్నాడు. సెకండ్ చూడండి, ఇదేమో ఎక్స్ చరరాశిలో బహుపదులు, వై చరరాశిలో బహుపదులు. 6y² మైనస్ 7y ప్లస్ 18. ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి చరరాశి ఏది అని అంటే వై మాత్రమే ఉంది, ఎక్స్ లేదు. కాబట్టి దీన్ని వై చరరాశిలో బహుపది అని అంటాం. ఏక చరరాశిలో బహుపది అని అంటే ఏంటంటే ఎక్స్లోనైనా ఉండొచ్చు, వైలోనైనా ఉండొచ్చు, నువ్వు జెడ్లోనన్నా రాసుకో, దేంట్లోనన్నా రాసుకో, కానీ ఆ సమాసం మొత్తంలో ఒకటే ఒక చరరాశి, సేమ్ చరరాశి ఉండాలి. ఆ బహుపదిని ఏమంటారంటే ఏక చరరాశిలో బహుపదులు అని అంటారు. ఏకచరరాశిలో బహుపదులు అని అంటే వై చరరాశిలో రాసినాం. థర్డ్ వన్ చూడండి, 2x² ప్లస్ 3x² ప్లస్ 5y² అనే బహుపది ఒక చరరాశితో ఉన్నదా? ఇంత మంచి క్వశ్చన్ చూడండి. ఇది అంటే మనకు టెస్టింగ్ చేస్తుండే ఇక్కడే మనకు తెలిసిపోతుంది. మనకు 2x² ప్లస్ 3xy ప్లస్ 5y² లోపల ఇది ఏకచరరాశిలో ఉన్న బహుపదా లేకపోతే రెండు చరరాశులు ఉన్నాయా, ద్విచరరాశులు ఉన్న బహుపది అని మనకు క్లియర్ కనబడుతుంది కదా, ఎక్స్ వై. కాబట్టి ఇది ఒక చరరాశిలో ఉన్నదా అని అడుగుతున్న ప్రశ్న. లేదు అని రాయాలి. తర్వాత వివిధ రకాల ఘనాకార వస్తువుల వైశాల్యం, ఘనపరిమాణం కనుక సూత్రాలు రాయండి. వాటిలో చరరాశులకు స్థిరరాశులను తెలపండి అన్నాడు. దీని నుంచి రెండు విషయాలు తెలుస్తాయి మనకు. ఒకటి సూత్రాలు తెలుస్తాయి, ఘనపరిమాణం యొక్క సూత్రం తెలుస్తుంది, ఘనకార వస్తువుల యొక్క సూత్రం తెలుస్తుంది. దాంట్లో చరరాశి ఏముంది, స్థిరరాశి ఏముంది అని తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ఘనము తీసుకున్నాను అనుకోండి. ఘనంలో సంపూర్ణతల వైశాల్యము ప్రిన్సిపల్ ఏంది? ప్రక్కతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యం ఉంటాయి. ప్రక్కతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యం. ప్రక్కతల వైశాల్యం సూత్రం ఏంది? 4l². సంపూర్ణతల వైశాల్యం ప్రిన్సిపల్ ఏంది? 6l². దీనిలో చర్రాశి ఏముంది? చర్రాశి ఏమో ఎల్ ఉంది, స్థిరరాశి ఏముంది? 4 ఉంది. దీన్నే గుణకము అని కూడా అంటాం. ఓకే. l² చర్రాశి అనేటటువంటిది ఎల్, స్థిరరాశి అంటే 4. దీంట్లో చర్రాశి ఎల్, దీంట్లో స్థిరరాశి 6. తర్వాత దీర్ఘఘనము. దీనిలో ప్రక్కతల వైశాల్యం సూత్రం ఏంది? ప్రక్కతల వైశాల్యంకు 2h ఇంటూ l ప్లస్ బి. 2h ఇంటూ l ప్లస్ బి. ఇక్కడ ప్రక్కతల వైశాల్యము ఒకటి. తర్వాత సంపూర్ణతల వైశాల్యం. ప్రక్కతల వైశాల్యం సూత్రం ఏంటి అని అంటే 2h ఇంటూ l ప్లస్ బి. సంపూర్ణతల వైశాల్యం సూత్రం ఏంది? 2 ఇంటూ lb ప్లస్ bh ప్లస్ lh. దీనిలో చర్రాశులు ఏమున్నాయి? l, b, h. దీనిలో చర్రాశులు కూడా l, b, h. స్థిరరాశి ఏముంది? 2. ఈ విధంగా మనం బహుపది యొక్క చరరాశులు, స్థిరరాశుల గురించి రాయొచ్చు. ఏకచరరాశిలో బహుపది
అనేటటువంటి టాపిక్ చూసుకుంటే మనం ఇప్పటివరకు ఎన్ని టాపిక్లు చదివినాం? ఒక్కటే ఫస్ట్ బహుపది అంటే నేర్చుకున్నాం. సెకండ్ది ఏం నేర్చుకున్నాం అని అంటే చరరాశి, ఏకచరరాశిలో బహుపదిని గురించి నేర్చుకున్నాం. చరరాశి బహుపది అని అంటే ఏంటి? బహుపది. తర్వాత నెక్స్ట్ ఏం నేర్చుకున్నామని అంటే ఏకచరరాశిలో బహుపది. ఏకచరరాశిలో బహుపది, ఈ రెండు నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏంది? బహుపది పరిమాణం. థర్డ్ టాపిక్. ఫస్ట్ టాపిక్, సెకండ్ టాపిక్, థర్డ్ టాపిక్, ఇట్లా చూసుకుంటా పోతే ఒక 6 టాపిక్స్తో ఈ లెసన్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఏమేమి టాపిక్స్ ఒకసారి రిమైండ్ చేస్తుంది చూడండి. దీంట్లో బహుపది, ఏకచరరాశిలో బహుపది, ఏకచరరాశిలో బహుపది, ఏకచరరాశిలో బహుపది, తర్వాత బహుపది యొక్క పరిమాణము, బహుపది యొక్క పరిమాణము. నెక్స్ట్ ఏంటంటే బహుపది యొక్క శూన్య విలువలు. బహుపది శూన్య విలువలు. బహుపది శూన్య విలువల తర్వాత మనకు వచ్చినటువంటి టాపిక్ బహుపదులను భాగించుట. సిక్స్త్ టాపిక్ ఏంటంటే బహుపది యొక్క కారణాంక విభజన. నెక్స్ట్ బీజగణిత సర్వ సమీకరణాలు. ఈ 7 టాపిక్స్ తోటి మనకు బహుపది చాప్టర్ క్లియర్ అయిపోతుంది అనమాట. ఈ టాపిక్స్ మంచిగా నేర్చుకున్నారంటే ఎప్పుడైనా ఒక లెసన్ చదువుతున్నామని అంటే టాపిక్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఆ టాపిక్ను మంచిగా నేర్చుకున్నామని అంటే మనకు క్లియర్గా అయిపోతుంది. అంటే 7 టాపిక్స్ మనం ఉన్నాయి ఈ బహుపది చాప్టర్ బహుపదులు కారణాంక విభజన నేర్చుకుంటున్నామంటే 7 చాప్టర్స్ నేర్చుకుంటే మనం ఈజీగా నేర్చుకోవచ్చు అనేటువంటి ఒక ఐడియా ఉండాలన్నమాట. ఇప్పుడు బహుపది సర్వ సమీకరణాలు, బహుపది ఏకచరరాశిలో బహుపది, ఏకచరరాశిలో బహుపది అంటే అర్థమైంది. ఒకటే బహుపది ఉంటే దాన్ని ఏమంటారంటే బహుపది చరరాశిలో బహుపది అని అంటాం. ఒకటే అంటే ఏకచరరాశిలో అంటే 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 6 అనేటటువంటిది. దీన్ని ఏకచరరాశిలో బహుపది అని అంటాం. బహుపది యొక్క పరిమాణము అంటున్నాడు. బహుపది యొక్క పరిమాణము అని అంటే ఇది బహుపది యొక్క పరిమాణము. ఒక బహుపదిలో ప్రతిపదము, ఇది మనం నెక్స్ట్ నేర్చుకోమంటే ఇది థర్డ్ టాపిక్ అనమాట. 2.3 అందుకోసం దాని పేరు ఏం పెట్టిందంటే 2.3 అని. 2.3 ఒక బహుపదిలో ప్రతిపదం స్థిరాశి యొక్క కొన్ని రుణేతర పూర్ణ సంఖ్యల ఘాతాంకాలతో కూడిన చరరాశుల లబ్ధాలుగా ఉంటాయి. దీనిలో స్థిరాశిని యొక్క గుణకము అంటారు. అదేవిధంగా పదాల్లో గల చరరాశుల యొక్క గరిష్ట ఘాతాంకం బహుపది పరిమాణము అంటారు. ఇది మాటికి ఒక 5 times 10 times బాగా చదవండి. ఇది చదివితేనే మీకు దీంట్లో ఉన్నటువంటిది అంటే ఏం అడుగుతాం ఆ పదాలు మనకు అర్థమవుతాయి. మామూలుగా బహుపదిలో ప్రతి పదము స్థిరరాశి మరియు కొన్ని రుణేతర పూర్ణ సంఖ్యల ఘాతాంకాలతో ప్రతిపదము. ఒక బహుపది ఉంది అని అంటే ఆ బహుపది ఎట్లుంటుంది? దాంట్లో ఉన్నటువంటి ప్రతి పదం కూడా స్థిరరాశి మరియు కొన్ని రుణేతర పూర్ణ సంఖ్యల ఘాతాంకాలతో కూడిన చరరాశి లబ్ధాలుగా ఉంటాయి. అంటే ప్రతిపదం స్థిరరాశి, ఒక స్థిరరాశి ఉంటుంది 2 అనేటటువంటి ఒక స్థిరరాశి అనుకోండి. కొన్ని రుణేతర పూర్ణ సంఖ్యల ఘాతాంకాలు అంటే x² 2x² కూడిన చరరాశుల లబ్ధాలుగా ఉంటాయి. దీని యొక్క లబ్ధం 2 × x² అంటే ఈ చరరాశికి లబ్ధంగా ఒక స్థిరరాశి అనేటటువంటిది ఉంటుంది. దీనిని చరరాశి యొక్క గుణకము అంటారు. ఈ రెండుని ఇంకో ఏం పేరు అని అంటారంటే గుణకము అని కూడా అంటారు. ఈ రెండుని ఏమంటారు? గుణకము అని కూడా అంటారు. అదేవిధంగా పదాల్లో గల చరరాశుల యొక్క గరిష్ట ఘాతాంకమును బహుపది పరిమాణం అంటారు. అదేవిధంగా చరరాశుల యొక్క గరిష్ట ఘాతాంకాన్ని అంటే ఈ ఘాతాంకాన్ని గరిష్ట ఘాతాంకం అంటే సపోజ్ ఇప్పుడు దీనిలో ఒక 2-3 పదాలు ఉన్నాయనుకోండి. ఇదొక పదం అంటాం, ఇదొక పదం. ఈ మూడు పదాల లోపల 1, 2, 3 ఈ 3 పదాల లోపల గరిష్ట ఘాతాంకం ఎవరికైతే ఉందో ఈ గరిష్ట ఘాతాంకాన్ని పరిమాణము అని అంటాం. బహుపది పరిమాణం అనేటటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు 10th క్లాస్ పోయిన తర్వాత ఈ చాప్టర్ మనకు మంచిగా ఉపయోగపడుతుంది. మంచి మార్క్స్ స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి మనకు బహుపది పరిమాణం అంటే తెలిసి ఉండాలి. బహుపది పరిమాణం అంటే సింపుల్. ఒక పదం బహుపదిలోని ఒక పదం లోపల చరరాశుల యొక్క గరిష్ట ఘాతాంకాన్ని బహుపది పరిమాణము అంటారు. బహుపది పరిమాణం అంటే ఏంది? మళ్ళీ ఒకసారి చెప్తున్నా. బహుపది పరిమాణం అని అంటే ఏంది? ఒక చరరాశిలోని
చరరాశిలోని ఒక చరరాశుల యొక్క గరిష్ట ఘాతాంకాన్ని బహుపది పరిమాణము అంటారు. గరిష్ట ఘాతాంకాన్ని బహుపది పరిమాణము అంటారు. అయితే బహుపదుల యొక్క గుణకాల్లో పరిమాణాలను కనుక్కుందాం అంటున్నాడు. దీనిలో చూడండి 3x² + 7x + 7 5ల గరిష్ట ఘాతం ఎంత ఉంది 2. కాబట్టి ఈ బహుపది యొక్క పరిమాణం ఎంత అది 2. 3x² y² 4 + 4x5 + 7 అని ఉంది. దీంట్లో ఎన్ని పదాలు ఉన్నాయి? 3 పదాలు ఉన్నాయి. 3x² y² అనేటటువంటి ఒక పదం, 4xy అనేటటువంటిది ఒక పదం, 7 అనేటటువంటిది ఒక పదం. ఓకే, 1 2 3. ఈ పదంలో పరిమాణం ఎంత ఉంది? ఎంత లేకపోతే 0. దీని యొక్క పరిమాణం 1 1. ఈ రెండు కలపాలి. 2 2. దీని యొక్క పరిమాణం 2. దీని యొక్క పరిమాణం ఎంత? 4. గరిష్ట ఘాతం ఏది ఉంది? ఇప్పుడు ఇక్కడ ఘాతం 4 అయింది, ఇక్కడ 2 అయింది, ఇక్కడ 0 అయింది. ఈ 3 పదాల్లో గరిష్ట ఘాతం ఏది ఉంది? 4 ఉంది. కాబట్టి దీని యొక్క బహుపది పరిమాణము 4 అవుతుంది. ఈ విధంగా మనం రాయొచ్చు అనమాట. దీంట్లో మెయిన్గా మనకు ధ్యాస పెట్టుకోవాల్సిన అంశాలు 3x² + 7x + 5 లోపట 3నేమో గుణకము అంటారు. ఈ 7 కూడా x యొక్క గుణకము, ఇది x² యొక్క గుణకము, ఇది స్థిర పదం. x² యొక్క గుణకము 3. 7xలో x యొక్క గుణకం ఎంత అంటే 7. x⁴లో గుణకం ఎంత అంటే 5. x⁴ దీని వాల్యూ ఎంత అని మనకు తెలుసు? 1 అని తెలుసు. ఎప్పుడైనా సరే x⁴ వాల్యూ ఎంత? 1. ఇది దశ పెట్టుకోండి. ఒక బహుపది యొక్క పరిమాణం అంటే చరరాశి x యొక్క అత్యధిక ఘాతాంకం అని మీకు తెలుసు. ఒక బహుపది యొక్క పరిమాణం అంటే మనకేం తెలిసి ఉండాలి? ఒక బహుపది యొక్క పరిమాణం అని తెలిసి ఉండాలంటే x యొక్క అత్యధిక ఘాతాంకాన్ని మనం ఏమంటామంటే బహుపది పరిమాణము అని అంటాం. బహుపది పరిమాణం అంటే మనకు దశకు ఉండాలి x యొక్క అత్యధిక ఘాతాంకము. ఇది బాగా దశకు ఉండాలన్నమాట. అత్యధిక ఘాతాంకాలు అనే పదము 3x² కావున దీని పరిమాణం 2 అవుతుంది. దీన్ని పరిమాణం. ఓకే, రైట్. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ బహుపది యొక్క పరిమాణం అంటే అర్థమైంది మనకు. బహుపది యొక్క పరిమాణం తెలుసుకున్న తర్వాత దీని మీద ఒక ఇవి చేయండి ప్రాబ్లం చేద్దాం. ఇవి చేయండి లోపల మనకేమని చూడండి, ఇవ్వబడిన ప్రతి బహుపది యొక్క పరిమాణాలు రాయండి అన్నాడు. సింపుల్గా ఏం చేసిండు? బహుపది యొక్క పరిమాణం రాయమన్నాడు. బహుపది యొక్క పరిమాణం ఈ లెక్క లోపల బహుపది పరిమాణం ఎంత ఉంది? 3 2 1 0 అని ఉంది. దీని యొక్క హైయెస్ట్ పరిమాణం ఘాతాంకం 3 ఉంది కాబట్టి దీని యొక్క పరిమాణం 3. 7 - x + 3x². ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? దీన్ని అవరోహణ క్రమంలో రాస్తాం. అవరోహణ క్రమం అని అంటే అతి పెద్ద ఘాతాంకాన్ని ఫస్ట్ రాసి దానికంటే కొంచెం చిన్న ఉన్నటువంటి ఘాతాంకాన్ని తర్వాత ఉన్నటువంటి ఘాతాంకాన్ని ఈ విధంగా రాస్తాం. రాసిన తర్వాత ఇక్కడ 2 వచ్చింది అంటే అత్యధిక ఘాతాంకం ఎంత ఉంది? 2. కాబట్టి ఈ బహుపది యొక్క పరిమాణం ఎంత? 2. 5p - √3. 5p - √3. ఇది బహుపదే కాదు, ఎందుకంటే √3 అనేటటువంటి 5p ఇది బహుపది అవుతుంది. 5p - √3. 5p - √3 అంటే చరరాశి యొక్క ఘాతాంకం మనకు భిన్నాలు కానీ రుణ పూర్ణ సంఖ్యలు కానీ ఉండకూడదు. ఇక్కడ స్థిరాశి ఉంది కాబట్టి ఇది ఓకే బహుపది అవుతుంది. దీని యొక్క పరిమాణం ఎంత ఉంది? 1 ఉంది కాబట్టి దీని యొక్క పరిమాణం 1 అవుతుంది. 1 2 ఉంది. దీని యొక్క పరిమాణం ఎంత? 2 × x⁴ 2 × x⁴. కాబట్టి 2 × x⁴ అని అంటే దీని యొక్క పరిమాణం ఎంత? 0 అవుతుంది. దీని యొక్క పరిమాణం ఎంత అవుతుంది? 0. ఈ ప్రాబ్లం చూడండి, -5xy² అని అంటే ఇక్కడ -5xy². దీని యొక్క ఘాతాంకం 2, దీని యొక్క ఘాతాంకం 1, x యొక్క ఘాతాంకం 1. కాబట్టి ఎంత? 1, 2 3 అవుతుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, -5xy² యొక్క పరిమాణం రాయాలంటే ఎట్లా రాయాలి అని అంటే ఇక్కడ 2 చరరాశులు ఉన్నాయి, ఇవి మల్టిప్లికేషన్లు ఉన్నాయి కాబట్టి దీని యొక్క పరిమాణాన్ని 1గా తీసుకొని 2 + 1 3. దీని యొక్క పరిమాణం ఎంత అంటే 3 అని రాయాలి. ఓకేనా? నెక్స్ట్ x² యొక్క గుణకాలను రాయండి అంటున్నాడు. మంచి ప్రశ్న చూడండి, ఇది కూడా గుణకాలను రాయండి అంటున్నాడు. అంటే ఇక్కడ ఫస్ట్ దీన్ని అవరోహణ క్రమంలో రాసేసుకోండి. 2x² - 3x + 15 అని అవరోహణ క్రమం రాసడం అలవాటు చేసుకొని x² గుణకం ఎంత? 2. x² గుణకము అని రాసి 2. x గుణకము, x యొక్క గుణకం, x చరాశి దీని గుణకం -3. x⁴ గుణకము, x⁴
ఎక్స్ స్క్వేర్ గుణకాలని అడుగుతున్నాడు. అంటే ఎక్స్ స్క్వేర్ గుణకం ఒకటి రాస్తే సరిపోతుంది. మిగతా గుణకాలు మనం ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 0 గుణకం 5 ఒకటే గుణకం అడుగుతున్నాడు కాబట్టి ఎక్స్ స్క్వేర్ గుణకం ఒకటి రాసినా కూడా సరిపోతుంది. ఓకే, ఇక్కడ రెండో లెక్కలు చూడండి. ఎక్స్ స్క్వేర్ గుణకం ఏమి ఇచ్చిండు? 1 - ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ గుణకము ఎంత ఉంటుంది? -1 ఉంటుంది. ఎంత లేదు? 1 - ఎక్స్ స్క్వేర్. దీని ముందు ఎంత లేదు? ఎంత లేదంటే 1 ఉన్నట్టు. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి దీని యొక్క గుణకం ఎంత ఉంటుంది? -πx² - 3x + 5 అని ఉంది. ఎక్స్ స్క్వేర్ గుణకం ఎంత ఉంది? π. ఓకే, రైట్. దీని యొక్క ఎక్స్ స్క్వేర్ గుణకం ఎంత ఉంది? √2. ఆన్సర్ ఎంత? √2. ఎక్స్ స్క్వేర్ గుణకం ఎంత? ఎక్స్ స్క్వేర్కు ముందర ఉన్నటువంటి భాగాన్ని ఎక్స్ స్క్వేర్ గుణకము, ఏదైతే ఎక్స్ స్క్వేర్ పైన ముందర ఉన్నటువంటి గుణకాన్ని ఏమంటామంటే ఎక్స్ స్క్వేర్ గుణకము అని అంటాం. ఓకే, ఈ విధంగా మనం రాసుకోవచ్చు. దీనిలో చూడండి, ఇక్కడ కొన్ని గ్యాప్లు ఇచ్చిండు, పట్టిక ఇచ్చిండు ఒకటి. ఆ పట్టికలో రాయమంటున్నాడు. ఏంది? శూన్య బహుపది. మనం రాయాల్సిన కూడా అవసరం లేదు. ఇక్కడ చూడండి ఒకసారి. శూన్య బహుపది అంటే 0, స్థిర బహుపది 0. బహుపది పరిమాణం ఎంత ఉంటుంది? 0. దీనికి స్థిర బహుపదికి ఏంటివి ఎగ్జాంపుల్ ఏంది? ఇది. తర్వాత బహుపది పరిమాణం 1. బహుపది పరిమాణం ఎంత ఉంది? 1 ఉన్నప్పుడు ఆ బహుపది ఏమంటాం? ఏకపది రేఖీయ బహుపది అని అంటాం. రేఖీయ బహుపది, స్థిర బహుపది, రేఖీయ బహుపది. ఒక పరిమాణం ఉంటే దాన్ని రేఖీయ బహుపది అని అంటాం. తర్వాత వర్గ బహుపది, ఘన బహుపది. అంటే ఒక బహుపది యొక్క పరిమాణాన్ని బట్టి ఆ బహుపదికి పేర్లు పెట్టినరు. బహుపది యొక్క పరిమాణము నిర్వచింపబడదు, దాన్ని శూన్య బహుపది. దానికి ఉదాహరణ 0. బహుపది పరిమాణం 0 ఉందనుకోండి, దాని స్థిర బహుపది. ఉదాహరణ స్థిర సంఖ్యలు 12, 5, 3/4 ఇట్లా రాసినాం అనుకోండి. దీన్ని ఏమంటారంటే స్థిర బహుపది. దీని యొక్క బహుపది పేరు, ఈ బహుపది పేరు ఏం పేరు అని అంటే స్థిర బహుపది. ఈ స్థిర బహుపది యొక్క పరిమాణం ఎంత ఉంటుంది అంటే 0. బహుపది పరిమాణం 1 ఉందనుకోండి, దాన్ని రేఖీయ బహుపది అని అంటాం. ఇది 8th క్లాస్ చదివినారు మీరు, అందుకోసం ఒక డాష్ పెట్టండి. దానికి ఉదాహరణ ఏంది? x - 12 అని ఇచ్చిండు. అంటే దీనిలో ఘాతము లేకపోతే దీని పరిమాణం ఎంత ఉంటుంది? 1. ఈ పరిమాణం 1 ఉంది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారని అంటే రేఖీయ బహుపది. తర్వాత నెక్స్ట్ వన్ ఏమిచ్చిండు? వర్గ బహుపది. వర్గ బహుపది అని అంటే దాని యొక్క బహుపది యొక్క పరిమాణం ఎంత ఉండాలి? 2 ఉండాలి. బహుపది పరిమాణం 2 ఉంటే దాన్ని రేఖీయ వర్గ బహుపది అని అంటాం. ఉదాహరణకు x² - 2x + 3, 2x² - 5x + 6 ఇటువంటివి మనకు వర్గ బహుపది. ఘన బహుపది. ఘన బహుపది అనేది అని అంటాం 3 పరిమాణం ఉన్నటువంటి వాటిని ఘన బహుపది అని అంటాం. 3x³ - 2x² + 5x + -7. అంటే ఇక్కడ పరిమాణం ఎంత ఉండాలి? 3 ఉండాలి. దీన్ని ఏమని అంటాం? ఘన బహుపది. సాధారణంగా బహుపది పరిమాణం n అయినా దాన్ని nవ పరిమాణ బహుపది అని అంటాం. ఒకవేళ 3, 4, 5, 6 ఇట్లా పెరుక్కుంటూనే 7, 8 nవ బహుపది ఇక్కడికి వచ్చినాం అనుకోండి, దాన్ని nవ పరిమాణ బహుపది అని అంటే ఎంత ఉంటే ఆ ఘాతాంకం మీద ఎంత ఉంటే 7 ఉందనుకోండి, 7వ పరిమాణ బహుపది అని అంటాం. n ఉంటే nవ పరిమాణ బహుపది అని అంటాం. ఈ విధంగా బహుపది పరిమాణం గురించి డిస్కస్ చేసినాం. బహుపది పరిమాణం తర్వాత మనం ఒక ఉదాహరణ లెక్క దీనిలో ఏకపది, ద్విపది ఒక 30, 31 పేజ్ నెంబర్ చూడండి. దీనిలో కూడా ఏకపది, ద్విపది, త్రిపది, బహుళపది అన్నాడు. ఏకపది అని అంటే మనం ఇంతకుముందు కూడా చదువుకున్నాం. ఏకపది అని అంటే ఒకే ఒక చరాశి ఉన్నటువంటి పదాలను ఒక పదం ఉంటే దాన్ని ఏకపది అని అంటాం. ద్విపది అంటే 2 పదాలు 3x + 5. 3x అనేటటువంటిది ఒక పదం, 5 అనేటటువంటిది ఒక పదం. ఈ 2 పదాలను ప్లస్ అనేటటువంటి దాంతో కలుపుతున్నాం కాబట్టి ప్లస్ అనే ప్రక్రియ అని అంటాం. ప్లస్ని ఏమంటాం అంటే ప్రక్రియ. ఈ ప్రక్రియతో కలుపుతున్నాం కాబట్టి దీన్ని ద్విపది అని అంటాం. ఏమేమి పదాలు ఉన్నాయి దీంట్లో? 3x, 5. అందుకోసం మంచిగా ఇచ్చింది చూడండి. టెక్స్ట్ బుక్ రీడింగ్ చేసినామనంటే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. టెక్స్ట్ బుక్తో ఆధారంగానే మనం చేసుకుంటూ పోవాలి. తర్వాత నెక్స్ట్ త్రిపది అన్నాడు. త్రిపది అని అన్నప్పుడు ఈ త్రిపది లోపల 3 పదాలు ఉన్నాయి. 2x² + 5x + 1. ఏమేమి పదాలు ఉన్నాయి? 2x² అనేటటువంటిది ఒక పదం, 5x అనేటటువంటిది ఒక పదం, 1 అనేటటువంటిది ఒక పదం. బహుళపది అన్నాడు. 3 కన్నా ఎక్కువ. మనం ఏమేమి అలా ఇచ్చిండు వాడు, ఇతల పక్కన మనకు ఆ పదాలు ఇచ్చింది కాబట్టి మనం దాన్ని చూసి రాయేసుకోవచ్చు. 3x² అని 3x² + 2x² - 7x + 5 అంటే కలపాలి దాన్ని. ఎదురు తిరిగి ఏం చేయాలి? 3x³
ఇక్కడ ఉన్న పదాల్లో నేను రాస్తున్నా ప్లస్ 2x² మైనస్ 7x ప్లస్ 5 ఈ విధంగా రాసినాం. రాసి ఏమవుతుంది, దీన్ని ఏమంటాం అంటే బహుళపది, అంటే 3 అంతకంటే ఎక్కువ ఉన్నదాన్ని బహుళపది అని అంటాం. ఇది మనకు వచ్చింది. ఒక బహుళపది కావచ్చును, కానీ అన్ని బహుళపదులు ఒక బహుపది బహుళపది కావచ్చును. బహుపది వేరే, బహుళపది వేరే. చూడండి ఇక్కడ డెఫినేషన్ క్లియర్గా ఇచ్చింది ఒకసారి. ఒక బహుపది బహుళపది కావచ్చును, దాని అన్ని బహుళపదులు, కానీ అన్ని బహుళపదులు బహుపదులు కానవసరం లేదు. ఒక చరాశితో కూడిన రేఖీయ బహుపది ఏకపది అయినా లేదా ద్విపది అయినా కావచ్చు. ఒక రేఖీయ బహుపది అయినా ఏకపది అయినా ఒక రేఖీయ బహుపది. మనం రేఖీయ బహుపది అని ఎవరిని అన్నాం? బహుపది పరిమాణం ఒకటి ఉంటే దాన్ని రేఖీయ బహుపది అని అన్నాం. ఆ రేఖీయ బహుపది అయినను ఏకపది అయినా కావచ్చు, ద్విపది అయినా కావచ్చును అన్నాడు. అంటే ఎక్స్ ప్లస్ 5 ఇదేమో ఏకపది, ఇదేమో ద్విపది కూడా కావచ్చు. ఇది రేఖీయ బహుపది పరిమాణం ఒకటి ఉన్న బహుపదిని రేఖీయ బహుపది అని అంటారు. ఇన్ని విషయాలు మనం చాలా విషయాలు చదువుకుంటూ వచ్చినాం. నేను టిక్ చేసిన, మీరు ఖచ్చితంగా క్లాస్ అయిపోయిన తర్వాత కూడా ఒకసారి చదవండి. ఈ బహుపది పరిమాణము అని అంటే ఏంటిది, తర్వాత ఏక బహుపది దీనిలో ఉన్నటువంటి గుణకము అంటే ఏంటిది, తర్వాత ఎక్స్ చర్రాశిలో బహుపది అని అంటే ఏంటి, వై చర్రాశిలో బహుపది. వెరీ 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 ఇంపార్టెంట్. ఇవి అర్థమైతేనే మనకు ఈజీగా ఒక బహుపదిని రాయగలుగుతాం. ఒక గ్రాఫ్ ఇస్తే 10th క్లాస్లో మీకు 4 మార్క్ గ్రాఫ్కి వస్తుంది. అంటే ఏ చరరాశి బదులు ఏం ప్రతిక్షేపించాలి అనేటటువంటిది అక్కడ తెలుస్తుంది మనకు. కాబట్టి ఈజీగా మనం రాయడానికి ఈ పదాలన్నీ గుర్తుపెట్టుకోవడం, రాయడం చాలా అవసరం. ఒకసారి చేసి కూడా చూడడం అవసరం. కాబట్టి ఈజీగా మీకు దశకు ఉండడానికి ఈ పదాలు చదవండి. నెక్స్ట్ మనకు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఒక చరాశికి 3వ పరిమాణ బహుపదిలో ఎన్ని పదాలు ఉంటాయి? నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఒకటి ఆలోచించి చర్చించి రాయండి అనేటటువంటి ఒక డిస్కస్ చేసి ఈ క్లాస్ను కంక్లూడ్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఒక చర్రాశితో కూడిన 3వ పరిమాణ ఘన బహుపది ఎన్ని రకాలు ఉంటాయి అన్నాడు. అంటే ఒక చర్రాశితో కూడిన 3వ పరిమాణ ఘన బహుపదిలో ఎన్ని పదాలు ఉంటాయి? ఉదాహరణలు ఇవ్వండి. 3వ పరిమాణ ఘన బహుపది అని అంటే 3వ పరిమాణం ఉండాలి పైన. అంటే 4x² ప్లస్ 5x మైనస్ 6 3 2 1 0 ఇట్లా వచ్చింది వరుసగా. అంటే ఎన్ని పదాలు ఉన్నాయి? 4 పదాలు ఉంటాయి. ఎన్ని పదాలు ఉంటాయి? 4 పదాలు ఉంటాయి. ఇది మనకు ఎన్ని పదాలు ఉంటాయి, ఎన్ని ఉదాహరణలు ఇవ్వండి అన్నాడు. ఎన్నైనా రాయొచ్చు. 4x³ మైనస్ 3x² ప్లస్ 7x మైనస్ 8 ఈ విధంగా ఎన్నైనా పదాలు రావచ్చు. ఎక్స్ చర్రాశితో కూడిన ద్విపదిని రాయండి. ఎక్స్ చర్రాశితో కూడిన ద్విపది ఏం రాయొచ్చు? 2x ప్లస్ 3x² ద్విపది. ఎక్స్ చర్రాశిలో ఉండాలి, ఎక్స్ మాత్రమే ఉండాలి, వై ఉండకూడదు అనమాట. ఇట్లా రాయొచ్చు అనమాట. లేకపోతే 4x² ప్లస్ 5x లేకపోతే 5x², 4x² ప్లస్ 5 అని కూడా రాయొచ్చు. ఏదైనా ఒకటి మనం రాయొచ్చు. దీన్ని మనం చేయొచ్చు. నెక్స్ట్ పీ చరాశితో కూడిన 15 పదాలు ఉండే బహుపదిని మీరు ఎలా రాస్తారు? పీ చరాశిలో ఉన్న 15 పదాలు ఉండే బహుపదిని మీరు ఎలా రాస్తారు? ఇది చూడండి ఎంత మంచి ప్రశ్నను. మనకు పీ చరాశి ఉండాలి, దాంట్లో 15 పదాలు ఉండాలి. ఎట్లా రాయొచ్చు? p⁻15 నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి p⁻14 వస్తుంది, p⁻13 వస్తుంది, p⁻12 వస్తుంది, p⁻11 వస్తుంది. అట్లా రాసుకుంటూ పోతే లాస్ట్కి ఏదో ఒక కాన్స్టాంట్ వర్డ్ వస్తుంది. దాన్ని మనం ఏబిఓ ఎక్స్ తీసుకోవచ్చు, A0 అని తీసుకున్నాం అనుకోండి. ఇట్లా రాయొచ్చు. p15 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ దీనికి బదులు ఏదైనా గుణకం రాయాలనుకోండి, అప్పుడు ఏ నుంచి స్టార్ట్ అవుతుంది. A1 p⁻A14 లేకపోతే A15 p⁻A14 p⁻15 ప్లస్ A13 p⁻14 ప్లస్ A12 p⁻13 ఇట్లా రాసుకుంటూ పోయి లాస్ట్కి ఏమొస్తుంది? A0 అనేది. ఇవేమో స్థిర పదము, ఇదేమో చర్రాశి. పీ చర్రాశితో కూడిన పదాలు ఉంటే 15 పదాలు ఉండే బహుపదిని ఎలా రాస్తారు అని అంటే p⁻15 నుంచి స్టార్ట్ చేసి p⁻15 నుంచి స్టార్ట్ చేసి దీనికి ఆన్సర్ p⁻15 నుంచి స్టార్ట్ చేసి డాష్ రాసుకుంటా పోయి లాస్ట్కి A0 వరకు రాస్తాం. ఈ విధంగా రాయొచ్చు. ఇది p⁻. ఒకసారి కింది చదివితే మనం ఇంతవరకు ఏక చర్రాశితో కూడా బహుపది గురించి చర్చించాం. ఒక చర్రాశి కన్నా ఎక్కువ చర్రాశులు కూడిన బహుపదులు అనేకం ఉన్నాయి. ఇటువంటి బహుపదులు 3 చర్రాశులతో కూడి ఉన్నాయి. ఇటువంటి బహుపదుల గురించి తర్వాత నేర్చుకుంటారు. అంటే ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నాం అంటే ఒకటే చర్రాశి ఉన్నటువంటి బహుపదుల గురించి నేర్చుకున్నాం.
ఎక్స్ క్యూబ్ మైనస్ 5x² ఇది ఉన్నది చూడండి ఎక్స్ప్లెనేషన్. దీనిలో ఎక్స్లే ఉన్నాయి, దీనిలో ఎక్స్ ఉంది, ఎక్స్ ఇక్కడ వై ఉంది, ఇక్కడ జెడ్. ఈ బహుపది వేరే, ఈ బహుపది వేరే. ఒక బహుపది తీసుకున్నామంటే ఆ బహుపదిలో ఎక్స్లు మాత్రమే ఉన్నాయి, ఎక్స్ ఉంటాయి. ఒక బహుపది తీసుకున్నామంటే దాంట్లో వైలు మాత్రమే ఉన్నాయి అనుకోండి, అప్పుడు దాన్ని వైలో బహుపది అని అంటాం. ఇది ఎక్స్లో బహుపది, ఇది జడ్లో బహుపది. ఈ విధంగా ఉంటే దాన్ని ఏమంటారు అంటే ఏకచరాశుల బహుపది అని అంటాం. ఇప్పుడు రెండు ఉన్నాయి అనుకోండి, ఒకటే చరాశుల్లో ఒక బహుపదిలో రెండు ఉన్నాయి అనుకోండి, అప్పుడు దీనిల గురించి మనం నెక్స్ట్ ఇంకా ముందర నేర్చుకుంటాం, ముందు తరగతుల్లో నేర్చుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ మనం అభ్యాసం 2.1 స్టార్ట్ చేద్దాం. ఈ టాపిక్ను మంచిగా చదవండి. ఒకసారి రివ్యూ చేసుకుంటే ఏకచరాశిలో బహుపది గురించి డిస్కస్ చేసినాం, ఏకచరాశిలో బహుపది గురించి డిస్కస్ చేసినాం, తర్వాత బహుపది యొక్క పరిమాణం గురించి డిస్కస్ చేసినాం, తర్వాత బహుపది యొక్క పరిమాణాలలో ఏ విధంగా ఒక ఉదాహరణతో రాసినాం, తర్వాత గుణకము అంటే రాసుకున్నాం, తర్వాత ఏకపది, ద్విపది, స్థిర బహుపది అంటే ఏంటిది, వర్గ బహుపది అని అంటే ఏంటి, రేఖీయ బహుపది అని అంటే ఏంటి, బహుపది యొక్క పరిమాణం. తర్వాత ఈ 4 కూడా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్ చూడండి ఇవి. శూన్య బహుపది, స్థిర బహుపది, రేఖీయ బహుపది, వర్గ బహుపది, ఘన బహుపది. దీనికి ఉదాహరణలు వాటి యొక్క పరిమాణాలు ఎంత ఉంటుంది. రేఖీయ బహుపదిలో అన్నప్పుడు దాని పరిమాణం ఎంత ఉంటుంది 1, వర్గ బహుపది అన్నప్పుడు దాని యొక్క రేఖీయ పరిమాణం ఎంత ఉంటుంది 2, ఘన బహుపది అన్నప్పుడు దాని యొక్క రేఖీయ పరిమాణం ఎంత ఉంటుంది 3. దాని ఉదాహరణ బహుపది రాయండి అని అంటే రాయగలగాలి. ఈ విధంగా మనం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ share for your friends. Thank you for all.